హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు డేటింగ్ కల్చర్ను ఫాలో అవుతున్నారు. ఈ డేటింగ్ కల్చర్ అనేది విదేశీ సంస్కృతి. కానీ మన దేశంలోని కొన్ని ఆదివాసీ తెగలలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది ఒక ఆచారంగా వస్తుంది. మరి ఈ డేటింగ్ కల్చర్ ఆ ఆదివాసీ తెగల్లో ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా పాటిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డేటింగ్ అనేది పాశ్చాత్య సంస్కృతి అయినా కూడా మన దేశంలోనూ విస్తరిస్తూ ఉంది. ఈ ట్రెండ్ అంటే మనసుకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండడం, 2-3 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత ఏవైనా తేడాలు వస్తే బ్రేకప్ చెప్పేసుకొని ఇద్దరు విడిపోవడం అనేది సహజీవనంలో ఉంటుంది. అయితే ఈ డేటింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ మన దేశంలోని కొన్ని గిరిజన ఆదివాసీ తెగల్లో ఈ డేటింగ్ కల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి ఆచారంగా వస్తుంది. అయితే ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తున్న ఈ గిరిజన తెగలు విదేశీ తెగలేమో అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ గిరిజన తెగలు మన దేశంలోనే ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి వీళ్ళు డేటింగ్ను ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనండి. అయితే ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తున్న ఈ గిరిజన తెగలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు వీరికి సహజీవనం అనేది ఒక ఆచారంగా వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని మురియా తెగకు చెందిన కొందరు ఆదివాసీ గిరిజనులలో తల్లిదండ్రులే ఈ సహజీవనాన్ని చేయమని యువతీ యువకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. తెలిసి పెళ్లికి ముందు సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు, అంగీకరించరు. పైగా పెళ్లికి ముందే సహజీవనంతో కలిసి ఉండడాన్ని తప్పుపడుతూ ఉంటారు. ముందుగా ఈ తెగలో ఏం చేస్తారంటే వెదురు లేదా మట్టితో కొన్ని గుడిసెలు నిర్మిస్తారు. అలా నిర్మించిన తర్వాత ఆ గ్రామంలోని ప్రజలందరూ అక్కడ ఆటపాటలతో గడుపుతూ ఉంటారు. అయితే ఆ ఆటపాటల్లో అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సృజనాత్మకతకు పదును పెట్టి కొన్ని రకాల దువ్వెనలను వెదురుతో తయారు చేస్తూ ఉంటారు. ఆ దువ్వెనలను తయారు చేసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అబ్బాయి కనుక నచ్చితే ఆ దువ్వెనను దొంగిలిస్తూ ఉంటుంది. ఈ విధంగా అమ్మాయి పరోక్షంగా ఆ అబ్బాయికి తన ప్రేమను తెలియచేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి కొన్నాళ్ళ పాటు ఆ అబ్బాయి నిర్మించిన ఆ మట్టి గుడిసెలో సహజీవనం చేస్తారు ఇద్దరు కలిసి. ఈ వ్యవహారాన్ని వాళ్ళు గోతులుగా పిలుస్తూ ఉంటారు. ఇలా ఆ గుడిసెలో మానసికంగా శారీరకంగా దగ్గరై ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఆ ఇద్దరు యువతీ యువకులకు పెద్దలు ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు. ఈ తరహా వ్యవహారం వల్ల అమ్మాయి అబ్బాయికి మధ్య విడాకులు అనేవి ఉండవని ఆ తెగ ప్రజలు ఒక ఆచారంగా పాటిస్తున్నారు. పెళ్ళంటే మామూలుగా నూరేళ్ల బంధం. కానీ చాలామంది జంటలకు పెళ్లి మధ్యలోనే విడిపోతున్నారు. అంటే ఒకరికి బోర్ కొట్టడం, అలాగే ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం, ఒకరి ఇష్టాలను ఒకరు వ్యతిరేకించడం, అంగీకరించకపోవడం, ఇలా చేయడం వల్ల చాలా పెళ్ళైన తర్వాత జంటలు విడిపోతున్నారు, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి పెళ్లిలో. కానీ ఈ గిరిజన తెగలు మాత్రం తాము పెళ్లి చేసుకోబోయే భాగస్వామితో నూరేళ్ళు కలిసి ఉంటామా లేదా అనేది ముందే తేల్చుకుంటున్నాయి, ఈ విధంగా సహజీవనం పాటిస్తూ. అలాగే జార్ఖండ్లోని కొర్వా తెగకు చెందిన కొన్ని ఆదివాసీల్లో కూడా ఈ సహజీవనానికి చెందిన కొన్ని వింత ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా సహజీవనం అంటే తమకు ఇష్టమైన వ్యక్తితో 1 సంవత్సరమో 2 ఏళ్ళు, మహా అయితే 3 ఏళ్ళు కలిసిమెలిసి ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకుంటారు. కానీ తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తూ కొన్ని ఏళ్ళకేళ్ళు గడిపేస్తూ ఉండడం అనేది ఈ జార్ఖండ్లోని కొర్వా తెగల్లో కనిపిస్తూ ఉంటుంది. జార్ఖండ్లోని ఈ తెగలో తమకు నచ్చిన వ్యక్తితో 30 లేదా 40 సంవత్సరాలే కాదు, కొన్నిసార్లు జీవితకాలం ఇలాగే కలిసిమెలిసి ఉంటూ లివ్ అండ్ రిలేషన్ అనే ఒక ఆచారం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఇలా సహజీవనం చేయడానికి కారణం వాళ్ళకు నచ్చిన వ్యక్తి దొరకపోవడం కాదు. ఇలా పెళ్లికి ముందే సహజీవనం చేయడం వల్ల వాళ్ళు జీవితకాలం కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ వాళ్లకు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోతే వెంటనే విడిపోయి మరో జంటను చూసుకునే వెసులుబాటు అనేది కలుగుతుంది అనేది ఇక్కడి ప్రజల నమ్మకంగా పాటిస్తున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు కొన్ని ఏళ్ల తరబడి ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తూ ఉన్నారు. పిల్లల్ని కనడం, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం,
కలిసిమెలిసి ఉండడం, ఇలా నిజమైన భార్యాభర్తల్లాగానే వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ తెగలో ఈ తరహా వ్యవహారాన్ని దుక్కుగా పిలుస్తూ ఉంటారు. మామూలుగా మన పట్టణాలలో, నగరాల్లో మన నాగరికులు ఏం చేస్తూ ఉంటారు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అబ్బాయి కావాలి అని రకరకాల కోరికలు, ఆలోచనలు పెట్టుకొని రకరకాల అంచనాలు వేసుకొని మనం కలలు కంటూ ఉంటాం పెళ్లికి ముందు. కానీ ఆ కళలు నిజం కాకపోవచ్చు. ఎందుకంటే మనం అనుకున్న వ్యక్తి మనకు భాగస్వామిగా దొరకకపోవచ్చు కొన్నిసార్లు. కానీ రాజస్థాన్ అలాగే గుజరాత్లోని గరాసియా అనే ఒక ఆదివాసీ తెగకు చెందిన అమ్మాయిల కళలు మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే అందరూ తాము పెళ్లి చేసుకోపోయే భాగస్వామిని పెళ్లి చూపుల్లో వెతుకుంటే ఇక్కడి అమ్మాయిలు మాత్రం సంతలో వెతుకుంటారు. ఇక్కడ జరిగే ఒక సంతలో వధూవరుల పరిచయ వేదికలాగా ఒక జాతర నిర్వహిస్తారు. ఇందులో అక్కడి యువతీ యువకులు భాగస్వాములు అవుతారు. ఒకరినొకరు ఇష్టపడి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే కొన్నాళ్ళ పాటు సహజీవనం చేస్తారు. అయితే ఈ సహజీవనంలో అమ్మాయికి అబ్బాయికి ఒకరికి మధ్య ఒకరికి ప్రేమ పెరిగితే పెళ్లి చేసుకుంటారు, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు. ఇలా తమ భాగస్వామి నుండి విడిపోయిన అమ్మాయి మరోసారి నిర్వహించే సంతలో మరో భాగస్వామిని కూడా వెతుక్కోవచ్చు. ఈ వెసులుబాటు కూడా ఆ అమ్మాయికి ఉంటుంది. అయితే ఈ తరహా ఆచారం పాటించడం వల్ల తమ తెగలో వివాహేతర సంబంధాలు, అలాగే విడిపోవడాలు, గృహహింస, అలాగే అత్తింటి వారి వేధింపులు లాంటి సమస్యలు ఉండవని ఇక్కడి ఈ తెగలోని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అలాగే మేఘాలయలోని ఒక కాశీ తెగలో ఒక విభిన్నమైన సంస్కృతి కనిపిస్తుంది. ఏంటంటే మామూలుగా పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్తుంది, అంటే అత్తవారింటికి వెళ్తుంది. కానీ మేఘాలయలోని కాశీ తెగలో ఒక భిన్నమైన సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అయితే ఈ తెగలో అమ్మాయికైనా అబ్బాయికైనా తమకు నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. కానీ ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అయితే పెళ్లికి ముందే అక్కడ అబ్బాయి అమ్మాయితో సహజీవనం చేస్తాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారా, లేకపోతే జీవితాంతం ఇలాగే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తారా అనేది ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. సహజీవనం అంటే అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకునేందుకు, అంటే వైవాహిక జీవితం గడిపేందుకు ఒక తొలిమెట్టుగా భావించడమే కాదు, ఆడవాళ్ళపైన జరుగుతున్న అఘాయిత్యాలకు, అలాగే వారి పట్ల చూపుతున్న వివక్షకు, వారి యొక్క స్వేచ్ఛకు, వారి ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇక్కడి తెగలు ఈ సహజీవనం అనే ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తున్నట్లు ఇక్కడి తెగ ప్రజలు తెలియచేస్తున్నారు. ఏది ఏమైనా అక్షరం మొక్కరాని ఈ గిరిజన తెగల్లో కూడా పెళ్లి పేరుతో మనం చేసుకున్న ఈ అక్రమ సంబంధాలు, అలాగే మహిళలపైన వేధింపులు, వరకట్నపు వేధింపులు, ఇలాంటివన్నీ మనం కొనసాగిస్తూ ఉన్నా కూడా ఈ గిరిజన తెగల్లో మాత్రం అనాదిగా తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా సహజీవనం అనే విధానాన్ని పాటిస్తూ మహిళలపైన జరుగుతున్న వివక్ష కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద వేధింపులు కావచ్చు, అలాగే అఘాయిత్యాలు కావచ్చు, ఇవన్నీ రూపుమాపడానికి వీళ్ళు పాటిస్తున్న ఈ సహజీవన విధానం అనేది ఎంతో మందికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ఎంతో చదువు సంధ్యలు కలిగి ఉండి, ఎంతో ఆధునికత అలాగే నాగరికత కలిగి ఉన్న నేటి మన సమాజానికి వీరి సాంప్రదాయం ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, కొన్ని వేల సంవత్సరాల నుండే కొన్ని గిరిజన తెగల్లో ఇలా సహజీవనం అనేది ఒక ఆచారంగా పాటిస్తూ ఉన్నారు. మనం సహజీవనం అంటే ఇది ఒక పాశ్చాత్య విధానం అని వాళ్ళను అనుకరించి వాళ్ళని చూసి మనం పాటిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ ఈ కొన్ని గిరిజన తెగల్లో మాత్రం కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా సహజీవనం అనే ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.